I want to welcome each one of you, my brothers and sisters, for our weekly Bible study. This is on the 6th Sabbath school lesson, but this is in South Indian language, Telugu language. We'll do the English one by tomorrow. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాం. ఇది 6వ సబ్బాతు బడి పాఠం. ఇది మేము మా యొక్క యూనివర్సిటీ మెయిన్ లాన్లో ఉన్నాం. ఇది రోడ్డుకి దగ్గరలో ఉంది, గేట్ ప్రక్కనే. మన యవనస్తులు అంటున్నారు, డేవిడ్ తక్కిన వారు ఇక్కడ చక్కగా ఉంది, ఇక్కడ తీద్దాం సార్ అన్నారు వాళ్ళు. అందుకని ఉదయాన్నే వచ్చి ఇక్కడ తీస్తున్నాం. సో మీరందరూ కూడా ఈ యొక్క బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కృపలో మనం సాగుదాం, వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని యొక్క ఉచిత కృప ద్వారా ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా మనకి దేవుడి యొక్క అవకాశాన్ని అనుగ్రహించారు కనుక మనం ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని నేర్చుకునే కృప ఈ టెక్నాలజీ ద్వారా ప్రవహిస్తున్నారు. స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీ యొక్క ఉచితమైన కృప ద్వారా ఈ కష్టకాలంలో కూడా ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మా యొక్క గృహాల్లో ఉండి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే ధన్యత మాకు దయచేస్తున్నారు. వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన అనేక మందికి వారు ఇంకా ఈ యొక్క విషయాలు ప్రభా ఈ యొక్క ఆయన బైబిల్ పఠనాన్ని పంచుకుంటున్నారు. వారిని కూడా ఆశీర్వదించమని ఆయన ఇక్కడ మాకు సహకరిస్తున్న యొక్క యవన బిడ్డలను దీవించమని, మీరే మహిమ ఘనత పొందమని ఆయన ఈ యొక్క వ్యాధిని ప్రభా, కరోనా వ్యాధిని మా ప్రాంతాల నుంచి, మా రాష్ట్రం నుంచి, మా దేశం నుంచి, ప్రపంచం అంతా నుంచి మీరే తొలగించమని, మీ కాపుదల భద్రత మాకు ఇచ్చారు. స్తోత్రాలు. ఇంతవరకు మా అవసరాలు తీర్చారు. వందనాలు. మీరే కృప చూపి నడిపించవలసిందని దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క ఈ యొక్క వారపు అంశం ఏంటంటే, టైటిల్ ఏంటంటే, అయితే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి దాన్ని మళ్ళీ మనం వివరణ ఎందుకు ఇవ్వాలా? బైబిల్కి వివరణ ఎందుకు ఇవ్వాలా? ఇంగ్లీష్లో ఏమన్నారంటే, వై ఈజ్ ఇంటర్ప్రిటేషన్ నీడెడ్? వై ఈజ్ ఇంటర్ప్రిటేషన్ నీడెడ్ అంటే బైబిల్ను చదివినప్పుడు బైబిల్కు వివరణ ఎందుకు అవసరం? బైబిల్కి ఆ యొక్క వివరణ ఎందుకు ఇవ్వాలి మనం బైబిల్ చదివినప్పుడు? అంటే కొన్ని విషయాలకు మనం దానికి వివరణ కావాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎందుకు అవసరం అంటే, మనకి మూలవాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది. మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11:6 ఏమన్నారంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడగుట అసాధ్యము. అయితే ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారు దేవుని నమ్మాలా. దానితో పాటు ఏమని నమ్మాలి మనం? ఆయన మనల్ని దీవించేవారు. తర్వాత ఆయన ఎవరైతే ఆ యొక్క విశ్వాసంతో ఆయన నమ్ముతున్నారో వారికి ఆయన బహుమతి ఇస్తారు. ఆయన ఏ బహుమతి? రక్షణ అనే బహుమతి ఆయన ఇవ్వబోతున్నారు. కనుక ఇది నమ్మాలి మనం. విశ్వాసంతో ఆయన దగ్గర కావాలి, విశ్వాసంతో నమ్మాలా, ఆయన వాక్యాన్ని విశ్వసించాలా. దానితో పాటు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు ధన్యులు అవుతారు, దేవుడు దీవిస్తారని మనం నమ్మాలా. అయితే మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామంటే దానికి కొంత వివరణ అవసరం. బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు కొంత వివరణ మనకు కావాలి. లేకపోతే వివరణ లేకపోయినట్లయితే చదివినా సరే ఆ విషయాలు మనకి అంతగా మనసుకు పట్టవు. వివరణ కావాలి. అయితే క్రైస్తవులుగా మనకి ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఈ యొక్క విశ్వాసాలు పెరుగుతున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి కూడా కొన్ని విషయాలు వింటూనే ఉన్నాం. ఇది కథల రూపంలో, వాక్యం రూపంలో. కనుక అవి మనల్ని మనసులో పట్టేస్తున్నాయి. కనుక ఆల్రెడీ కొంత వివరణ మన యొక్క మనసుల్లో ఉంటుంది. అయితే మనం చదువుతున్న బైబిల్ యొక్క అంశం, లేకపోతే బైబిల్ లేకపోతే ఏ గ్రంథంలో, లేకపోతే ఏ పుస్తకంలో, ఏ అధ్యాయంలో మనం చదివినప్పటికీ అయితే దానికి వివరణ అవసరం. అయితే మనం చదువుతున్న విషయాలు అది యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానమా? ఉదాహరణకు ఆ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. అయితే ఆ ఉపమానం అయినట్లయితే దాన్ని వివరించడానికి వాడే విధానం వేరేగా ఉంటుంది. కానీ అది ఉపమానం మాత్రమే. లేకపోయినట్లయితే అది ఇక కడవరి కాలానికి సంబంధించిన ప్రవచనం అనుకోండి. ఉదాహరణకు దానియేలు గ్రంథం ఆ యొక్క 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం, లేకపోయినట్లయితే ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ అధ్యాయులు, ఆ 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, ఇలాగా కడవరి కాలం గురించిన ప్రవచనాలు అయితే వాటిని వివరించే విధానం కాస్త తేడాగా ఉంటుంది. దానికి మనం వాడే పద్ధతులు వేరేగా ఉంటున్నాయి.
అదే ఒక ఉపమానం అయితే అదొక కథ రూపంలో ఉంటుంది, కానీ దాన్ని చెప్పుకోవటం వినటం కూడా తేలిగ్గా ఉంది. లేకపోతే కొన్ని ఆ యొక్క యేసు ప్రభు ఆయన జననం గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన పొందిన శ్రమలు, లేకపోతే ఆయన పొందబోయే సిలువ మరణం గురించి చెప్పబడిన వాక్యాలు. ఉదాహరణకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసు ప్రభు ఇంకా అప్పుడు పుట్టలేదు సుమా. యేసు ప్రభు ఇంకా పుట్టలేదు. 700 సంవత్సరాల ముందు రాశారు ఆయన యెషయా గారు. కానీ ఆ యొక్క మెస్సయ్యగా అంటే యేసు ప్రభు ఏ విధంగా ఆయన మన కొరకు సిలువ మీద శ్రమలు పడి చనిపోతారు అనే విషయాలు రాశారు. సిలువని మాట రాయలేదు, కానీ ఆయన పొందిన శ్రమలన్నీ రాశారు అక్కడ. కనుక దానిని వివరించుతున్నాం అనుకోండి, చదువుతున్నాం అనుకోండి, దానికి వాడవలసిన ఆ పద్ధతులు, ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ అంటున్నాం, అవి కాస్త తేడాగా ఉంటాయి. లేదా కొన్ని చారిత్రక భాగాలు ఉన్నాయి, చరిత్ర సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మనం చదువుతున్నప్పుడు దానిలో ఎలా ఉంది. ఉదాహరణకు యెషయా 37వ అధ్యాయం చదువుతున్నాం అనుకోండి. యెషయా 37వ అధ్యాయం చదువుతున్నట్లయితే అప్పుడు ఆ యొక్క అష్షూరు రాజు వచ్చాడు, సెనాచెరెబ్ ఆయన పేరు. ఆయన సైన్యంతో వచ్చాడు, దాదాపు 2 లక్షల సైన్యంతో వచ్చారు. అయితే వచ్చినప్పుడు దేవదూత 1,85,000 మందిని హతం చేసేసారు ఆ రాత్రి వేళ. ఆ రాజుగారు తన సైన్యంతో పారిపోయారు. అయితే ఇది చరిత్రలో ఖచ్చితంగా జరిగిన చారిత్రక సంఘటన. కనుక చారిత్రక సంఘటనను వివరించాలంటే ఆ చరిత్రలో ఉన్న వివరాలు కొన్ని మనం చరిత్ర చదివినట్లయితే అది చక్కగా వివరణ చెప్పడానికి మనకు ఉపకరిస్తుంది. అలాగా బైబిల్లో మనం ఏం చదువుతున్నామో ఆ విషయాలు మనం నేర్చుకున్నట్లయితే ఆ యొక్క విషయాలు ఏ సందర్భించినది, అది ఒక ప్రవచనమా, లేకపోతే యేసు ప్రభు జన్మం గురించి, ఆయన మరణం గురించి చెప్పిన ప్రవచనమా పాత నిబంధనలో, లేకపోతే అది కడవరి కాలం గురించి చెప్పిన విషయాల దానియేలు ప్రకటన గ్రంథాల్లో, లేకపోయినట్లయితే అదొక చారిత్రక విషయమా, లేకపోయినట్లయితే అదొక కీర్తన. మనకి దావీదు కీర్తనలు అనేవి ఉన్నాయి, లేకపోతే ఇతరులు కూడా రాశారు కీర్తన గ్రంథంలో అనేకమైన కీర్తనలు. అయితే ఆ కీర్తనలో ఉన్న ఒక కీర్తన, దాని నుంచి మనం ఈ ఆధ్యాత్మిక సత్యం నేర్చుకోవాలి. అయితే సామెతలు, ఆ రోజుల్లో వాడిన సామెతలు, దాని నుంచి ఏం నీతి నేర్చుకోవాలి. కనుక ఏ వాక్యంలో ఏది చదువుతున్నావు దానిని ఏ విధంగా వివరించాలని మనకి విధానాలు ఉన్నాయి. ఉదాహరణకు ధనవంతుడు పేద లాజరు అది ఉపమానం మాత్రమే. అయితే దాన్ని చాలా మంది ఇది ఉపమానం అని తెలుసుకోకుండా, కారణం అది మూల భాషలో, గ్రీకు భాషలో పారాబోలే అని రాశారు. గ్రీక్ మాట అనమాట. పారాబోలే అంటే ఇంగ్లీష్లో పారాబోలే అంటున్నాం, తెలుగులో ఉపమానం అంటున్నాం మన భాషలో. అయితే అది ఉపమానం మాత్రమే. కానీ మనకి చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఉపమానం అనే మాట రాయలేదు, ఇది తర్జుమాదారులు. కనుక దీన్ని ఇంకా ఖచ్చితంగా జరిగిపోయినట్లుగా చాలా మంది వివరించేస్తున్నారు, పెద్ద ప్రసంగాలు చేసేస్తున్నారు. ఈ విధంగా ఆ యొక్క నరకం పరలోకానికి పక్కనే ఉంటుందని, వాళ్ళు ఎప్పుడు కాలిపోతారని, చనిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతారని రకరకాలుగా ప్రజల్ని ఆకట్టుకునేలాగా దాని మీద ప్రసంగాలు చేసేస్తున్నారు. కానీ యేసుప్రభు చెప్పింది ఉపమానం. ఉపమానం అంటే ఏంటి? నిజంగా జరిగిన సంఘటన కాదు, ఇదొట్టి ఒక కల్పించిన కథ. దేనికి ఇది కల్పించారు? ఒక సత్యాన్ని చెప్పటానికి, మనకి ఒక సత్యాన్ని బోధించడానికి. కనుక కొంతమంది ఏం చేస్తున్నారంటే బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చదివేసి ఇదే మనకి బైబిల్ అర్థం అన్నట్టు అనుకుంటున్నారు. ఏదో ఒక మాట చదువుతారు, ఇది మనకు బాగుంది, లేకపోతే ఇంకొక మాట చదివేసి వాళ్ళకి నచ్చినట్లయితే ఇది బాగుంది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు, బైబిల్ని తీసి ఒక్కొక్క పుస్తకాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని క్రమంగా చదవరు. ఏదో బైబిల్ తెరవటం, ఇలా తెరిచేటప్పుడు ఏది తెరుచుకుంటే అది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇవాళ నేను కళ్ళు మూసుకుని ఇలాగ బైబిల్ తెరుస్తాను, అప్పుడు ఏదైతే అది ఇలాగ ఓపెన్ అవుతుందో, ఇలా తిరుగుబడుతుందో, అప్పుడు దాన్ని నా యొక్క దృష్టి దేని మీద పడుతుందో అవి చదువుకున్న తర్వాత అప్పుడు అదే నాకు దేవుని వర్తమానం అని అనుకుంటాను అని మనసులో అనుకుని కళ్ళు మూసుకొని ఇలా తెరిసేసి ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది యవనస్తులు, ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయికి ఇష్టం ఉందనుకోండి, లేకపోతే ఒక అమ్మాయికి అబ్బాయి ఇష్టం ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలా, లేదా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా, లేకపోతే నన్ను ప్రేమిస్తుందా లేదా, దేవుని చిత్తం ఏంటి అని కొంతమంది విశ్వాసులు, అమ్మాయిలు, యువకులు ఈ విధంగా కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. కారణం ఏంటంటే అలా తెరిచినప్పుడు అది ఎక్కడ తెరుచుకుంటుందో తెలియదు, మనం చూసినప్పుడు ఆ వాక్యం ఏంటో తెలియదు. అయితే మనకున్న ఒక పాత ఉదాహరణ ఏంటంటే, ఒక ఆయన ఇలాగ దేవుని చిత్తం నాకు కావాలా అనుకుని ఇలా బైబిల్ తెరిచేసాడంట. బైబిల్ తెరిచేస్తే ఆ బైబిల్ తెరుచుకుని క్రొత్త నిబంధనలు తెలుసుకుని అది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో తెరుచుకునేటప్పటికి దానిలో ఏముందంటే, ఆయన అలాగా కళ్ళు తెరిచి అలా చూసేటప్పటికి ఆయన నేత్రాలు, ఆయన దృష్టి దేని మీద పడ్డదంటే, ఆ యొక్క యూదా ఇస్కరియోతు వెళ్ళి తను
చెట్టుకి ఊరేసుకున్నాడు, ఊరేసుకుని చనిపోయాడని ఉన్నది. అదేంటి, నేను ఏదో మంచిది వస్తుంది అనుకుంటే ఇలాంటి ఊరేసుకున్నాడని వచ్చింది అనుకుని పాపం సర్లే ఏదో పొరపాటున వచ్చేసిందని మళ్ళీ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి, ప్రభువా మీరే నాకు మరి నేను అనుకుంటున్న విషయం జరగాల, అది నాకు నేర్పించండి, మీ వాక్యంలో నాకు చెప్పండి అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాడంట. మళ్ళీ తెరిచి ఆ యొక్క వాక్యాన్ని చూశాడు. తెలుసుకుంటాడు, ఇక్కడేముంది వచ్చింది, నువ్వు నీకు నువ్వు అనుకుంటున్నది ఏదో వెంటనే చేసేదాన్ని. ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? ముందేమొచ్చింది, యోధ చెట్టు ఉరేసుకుని చనిపోయాడు యోధ ఇస్కరియోతు. ఇక్కడేమో నీకు వచ్చింది వెంటనే చేసేయి అంటే మరి ఆయన కూడా ఉరేసుకోవాలా అంటే చాలా ప్రమాదం అది. కనుక అక్కడొక మాట ఇక్కడొక మాట మన ఇష్టం వచ్చినట్లు తెరిచేసి చదవటం అన్నది ప్రమాదకరం. లేకపోయినట్లయితే నేను అనుకుంటాను ఇది ఏం జరుగుతుంది, ఆ మాట ఇస్తే అది నేను అవును అనుకుంటా అంటే మన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ అబ్బాయిని చేసుకోవాలి, అయితే ఈ అమ్మాయిని చేసుకోవాలనుకునే వారు కొంతమంది ఉంటున్నారు, యువకులు. అప్పుడు ఈ విధమైన బైబిల్తో వారు పరిశోధన లేకపోతే ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. అది ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ఉదాంతం చెప్పబడ్డది మన యొక్క పాఠంలోనే. అది ఒక స్త్రీని ఆ భర్త గారు విడిచిపెట్టేసి ఇంకొక స్త్రీని తీసుకున్నాడు, ఆ స్త్రీతో ఉంటున్నాడు. ఈ యొక్క స్త్రీ పాపం విడిచిపెట్టబడిన భార్య ఎంత విశ్వాసరాలు, ప్రార్థన చేసుకుందా, ప్రభువా నాకు ఇంత కష్టం కలిగింది, మరి ఏంటి మీరే నాకు జవాబు చెప్పండి, మీరే నాకు సాయం చేయండి, నా భర్త మనసు మార్చండి అన్నట్టుగా పాపం ప్రార్థన చేసుకుంటుంది. తెచ్చుకుని దేవుని యొక్క వర్తమానం ఏముందో, దేవుని యొక్క వాక్యం ఏముందో నేను తెలుసుకోవాలనేసి అలాగే కళ్ళు మూసుకుని బైబిల్ గ్రంథం తెరిచింది. అప్పుడు ఆ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం తెరవబడ్డది. తన దృష్టి మొట్టమొదటిగా దీని మీద పడ్డది, ఆ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం ఆ యొక్క 15వ వచనం మీద పడ్డది. అప్పుడు దానిలో ఏముంది, అంతటా దేవుడు ఏమన్నారు దానిలోని, ఆ స్త్రీకిని నీకు మధ్య నేను విరోధం కలగజేస్తాను అని ఉంది దానిలోని. అప్పుడు తను మూసేసి, దేవుడా చాలా వందనాలు నీకు, ఆ యొక్క స్త్రీ నా భర్తను ఎలాగో వశం చేసుకుని లాక్కుపోయింది, మీ యొక్క వాక్యంలో నాకు చెప్పారు కదా, స్త్రీకిని ఆయనకి విరోధం కలిగజేస్తానని, విరోధం వస్తే ఆయన వచ్చేస్తాడు నా దగ్గరికి, ఇంకేముంది నా దగ్గరికి వచ్చేస్తాడు అన్నట్టుగా పాపము తను నమ్మింది. కానీ నిజానికి ఆ యొక్క వాక్యం దేని గురించి చెప్పబడ్డది? ఆయన చెప్పింది ఆ యొక్క స్త్రీ అంటే సాతానుకు, అంటే స్త్రీ ఏమో సంఘానికి సాదృశ్యం, ఆ యొక్క స్త్రీకి, స్త్రీ సంతానానికి, సాతానికి ఆ యొక్క విరోధం కలుగుతుంది అన్నది మనందరికీ తెలిసిన వాక్యం. పాపం ఆ యొక్క అమాయకురాలు ఏమనుకుంటుంది, ఈ విరోధం అంటే ఆ యొక్క నా భర్తను తీసుకెళ్ళిపోయిన ఆవిడికి నా భర్తకి విరోధం వచ్చేస్తుంది, అప్పుడు మన భర్త నా దగ్గరికి వచ్చేస్తాడు, అది దేవుడు చెప్పాడు నాకు, ఇగో ఆదికాండంలో ఉంది 3వ అధ్యాయం 15వ వచనంలో ఆవిడ అనుకుంటుంది. కనుక వాక్యం మనం చదువుతున్నప్పుడు దానిని ఏమంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అంటే ఆ యొక్క విషయానికి మనం వ్యతిరేకంగా దాన్ని తీసుకున్నట్లయితే దాని అర్థాన్ని, అది చాలా కష్టం, అనర్థాలకి అది దారితీస్తుంది. కనుక ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏ వాక్యాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలంటే, దాన్ని వివరించాలంటే ఆ అధ్యాయంలో ఏం చెప్పబడ్డది, ఆ యొక్క వచనానికి ముందు వచనం తర్వాత వచనాలు ఈ యొక్క అధ్యాయంలో. కొన్నిసార్లు దాని యొక్క కనెక్షన్ కావాలంటే, దాని యొక్క అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే, కొన్నిసార్లు మనం చదివే అధ్యాయానికి ముందున్న అధ్యాయాన్ని కూడా చదివితే అప్పుడు చక్కని అవగాహన వస్తుంది మనకి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే చాలాసార్లు మనం ఏంటంటే వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, అనగా బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు మనకు ఆల్రెడీ మన మనసులో కొన్ని ఉద్దేశాలు ముద్రించబడిపోయి ఉన్నాయి. ఇక ఆ ఉద్దేశమే మనం రైట్ అనుకుంటాం, వాక్యంలో ఉన్నా సరే దాన్ని ఎక్కువగా పట్టించుకోము. ఉదాహరణకు ఉందనుకోండి, ఎవరైనా సరే మనకు ఉన్న ఒక ఉద్దేశం ఏమిటంటే, దేవదూత అని ఎక్కడైనా చదివారంటే, లేకపోతే దేవదూత అని మాట వినగానే మన యొక్క మనసులో వచ్చే ఒక రూపం ఏంటి, దేవదూతలు తెల్లని వస్త్రాలతో ఉంటారు, 2 రెక్కలు ఉంటాయి అన్న ఒక మనకి దీన్ని ప్రీ సపోజిషన్, అంటే మనకు ఒక ఆలోచన ముద్రలో మనకు మనసులో ఉంది. అది ఇది తెల్లని వస్త్రాలతో ఉంటారు, అది రైటే, 2 రెక్కలతో ఉంటారు అన్నది. కానీ ఒక విషయాన్ని 2 రెక్కలతో ఉంటారని ఎవరు చెప్పారు మనకి? చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఆ క్రిస్మస్ డ్రామా వేసినప్పుడు, లేకపోతే ఆ యేసు ప్రభు సినిమా చూసినప్పుడు అక్కడ దేవదూతలు వస్తారు ఏదో సందర్భంలో, లేకపోతే ఆ మరియమ్మకు వర్తమానం పట్టుకొస్తారు, అప్పుడు దేవదూత 2 రెక్కలతో ఉంటారు తెల్లని వస్త్రాలతో. ఇది మనకి చిన్నప్పటి నుంచి మనసులో పడిపోయింది. లేకపోతే కొంతమంది
వాక్యం చెప్పేవారు కూడా అదే చెప్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి చివరి దాకా చూసినట్లయితే ఎక్కడ కూడా దేవదూతలకి 2 రెక్కలున్న దేవదూతలు ఎక్కడా కనిపించరు మనకి. 2 రెక్కలున్న దేవదూతలు ఎక్కడా కనిపించరు. దేవదూతలకి మనకి ఆ యొక్క 6 రెక్కలున్న దేవదూతలు. యెషయా 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కానీ, లేకపోతే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కానీ 6 రెక్కలున్న దేవదూతలు కనిపిస్తున్నారు మనకి. అంటే 6 రెక్కలు ఉంటున్నాయి దేవదూతలకి. అయితే ఎహెజ్కేలు మొదటి అధ్యాయంలో ఆ దేవదూతలకి 4 రెక్కలు ఉన్నట్లే కనిపించాయి. 2 రెక్కలు ఉన్న దేవదూతలు ఎక్కడ బైబిల్ గ్రంథంలో లేరు. కానీ మన యొక్క ఉద్దేశం ఏంటి? మనసులో మనలో ఒక ముద్ర పడిపోయింది అది. దేవదూత అంటే 2 రెక్కలు ఉంటాయని. ఎవరు అడిగినా సరే టకాలు మనం చెప్పేస్తాం, 2 రెక్కలు ఉంటాయి దేవదూతలకని. దేవదూతలకి 2 రెక్కలని ఎవరైనా అడిగినట్టయితే 2 రెక్కలని చెప్పేస్తున్నాం. అంటే ఇలాగా కొన్ని విషయాలు మనకి ఆ విధంగా ముద్ర పడిపోయింది. కనుక వాటిని మనం జాగ్రత్తగా వాక్యంలో ఏముందో చూడాలి. అంతేగాని మన నమ్మకాలు ఏంటి, ఇది వరకు ఉన్న నమ్మకాలు ఏంటి, దాని ప్రకారంగానే ఇది మనం ఉన్నది అనుకోవద్దు. వాక్యంలో ఉన్నట్లయితే మన నమ్మకాన్ని విడిచిపెట్టేసి పాత నమ్మకాన్ని మనం మార్చుకోవాలి నమ్మకాన్ని. అయితే యేసు ప్రభు వారు అప్పుడు ఆయన మరణించిన తర్వాత మరలా లేచిన తర్వాత అప్పుడు ఆ యొక్క యేసు ప్రభు వారు మగ్దలేని మరియకు ప్రత్యక్షం అయ్యారు. నా శిష్యులతో చెప్పమన్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానన్నారు. ఆ రోజంతా కనిపించలేదు. తర్వాత సాయంత్రం ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళి వారిద్దరికీ కనిపించారు. ఇది లూకా సువార్త 24వ అధ్యాయం 36 నుంచి 45 వరకు ఉన్న వాక్య భాగం. అయితే తర్వాత యేసు ప్రభు వారు ఆ ఎమ్మాయి అనే గ్రామంలో వారు పాపం ఆహారం పెట్టారు. వాళ్ళిద్దరు కూడా ఎవరో తెలియదు దీనికి, మా ఇంటి దగ్గర ఉండండి, రాత్రి అయిపోయింది, చీకట్లో వెళ్ళొద్దు, ప్రమాదకరం అని చెప్పి భోజనం పెట్టారు. భోజనం తినకముందు ఆయన ప్రార్థన చేశారు భోజనం దగ్గర. అప్పుడు గుర్తించారు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారు. అప్పుడు వచ్చి ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క మేడగదిలో ఉన్న ఆ శిష్యులకి ప్రత్యక్షం అయ్యారు. శిష్యులు ప్రత్యక్షం అయితే ఆ యొక్క శిష్యులకి ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే మేడగదిలో ఉన్నారు, తలుపులు వేసుకుని ఉన్నారు, గడేసేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది ఈయన ఎలా వచ్చారని. అయితే వాళ్ళ నమ్మకం ఏంటి, ఇలాగ ఎవరైనా సరే తలుపులు వేసైనా సరే మనం గడ వేసేసినప్పుడు మనకు ప్రత్యక్షం అయ్యారు అనుకుని ఇంట్లో వెంటనే మనకు వచ్చే అనుమానం ఏంటి, ఇది దెయ్యం లేకపోతే ఇది భూతం అనుకుంటాం. కాబట్టి మరి తలుపు తీయకుండా ఎలా వస్తారు, దెయ్యం భూతం అయితేనే వస్తుంది అన్నట్టుగా మనకు ఒక అపోహ ఉంది. అయితే యేసు ప్రభు కూడా ఈ నిజం కాదు, ఈయన దెయ్యమో భూతం అన్నట్టుగా వాళ్ళు కాసేపు చాలా గలిబీలు అయిపోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయం ఏంటంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షం అంటే ఆయన దైవత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేదు వారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు వారితోటి డిసైపుల్స్ ఆ యొక్క శిష్యులతో అన్నారు, మీరు దీనికి ఎలా భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు? అయితే వారికి రుజువు చేయటానికి ఏమన్నారంటే యేసు ప్రభు వారు, నాకు ఏదన్నా తినటానికి ఇవ్వండి, నేను తింటానంటే ఆయనకి అప్పుడు కాస్త ఆ యొక్క తేనె ఆ యొక్క ఇచ్చారు. ఆ యొక్క తేనెతో పాటు ఒక చేపనిచ్చారు, కాల్చిన చేపనిచ్చారు. అప్పుడు ఆయన వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి వారికి. అప్పుడు వారు ఆయన అర్థం చేసుకున్నారు. అప్పుడు వాక్యంలో చెప్పబడ్డ విషయాలు ఆయన అర్థం చేసుకున్నారు. అంటే వారికి ఉన్న అపోహ ఏంటంటే దెయ్యమో భూతం అయితేనే ఇలా వస్తుంది అనుకున్నారు. యేసుప్రభు అని వారు ఇంకా నమ్మలేకపోయారు. ఆయన మాట్లాడిన తర్వాత వారి కళ్ళ ముందు అది తిని చూపించిన తర్వాత అప్పుడు వారు గుర్తించారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు వాక్యంలో మనం కూడా శిష్యులు ఆయనతోనే ఉన్నారు 3.5 సంవత్సరాలు, వారికే కష్టమైపోయింది. మనకు కూడా అనేక విషయాలు, మనకు కూడా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడాలని. కనుక ఎప్పుడు మనం వాక్యం చదివిన బైబిల్ చదవక ముందు ప్రార్థన చేసుకుని, ప్రభువా నా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవండి, మనోనేత్రాలు తెరవండి, నాకు ఈ యొక్క విషయాలు మీరు బోధించండి అయ్యా, వివరించండి అయ్యా అని ప్రార్థన చేసుకుని అప్పుడు బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ప్రభు మనకి సహాయం చేస్తారు. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడల్లా ఆ యొక్క మనం ఎవరు చదివే సరే వారికి ఉన్న ఆ యొక్క ఉద్దేశాలు, లేకపోతే వారికి ఉన్న ఆ యొక్క బ్యాక్గ్రౌండ్, అవన్నీ కూడా వారు జోడించుకుని అప్పుడు ఈ యొక్క విషయాలు, బైబిల్లో విషయాలు అర్థం చేసుకుంటారు ఎవరైనా సరే. మనం కూడా అంతే కదా, మనం కూడా అంతే. సో అయితే
అయితే శిష్యులకున్న ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు అంటే మెస్సయ్య అంటే మెస్సయ్య అంటే గొప్ప రాజు ఆయన శిలువ మీద చనిపోయేటప్పటికి మెస్సయ్య అయితే ఎలా చనిపోతాడు? మెస్సయ్య చనిపోడు అలాగా. మెస్సయ్య ఆయన గొప్ప రాజు, లోకమంతని పరిపాలిస్తాడు అనే నమ్మకం ఉండేది వాళ్ళకి. యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందే శిలువ మీద చనిపోతే వారు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈయన మెస్సయ్య కాదు, మెస్సయ్య అయితే చనిపోడిక, ఆయన రాజు, లోకమంతా పరిపాలిస్తాడు అని ఆ శిష్యుల్లో కూడా దానిని నమ్మలేకపోయారు. అయితే ఆయన శిలువ మీద మరణించాలి, దానివల్ల మన రక్షణ ఉన్నదనే విషయం యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చెప్పబడ్డది. అయినా సరే దానిని వారు గుర్తు అంటే దానిని జీర్ణించుకోలేకపోయారు, దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కనుక మనం కూడా చాలాసార్లు అవి చదువుతున్నాం కానీ దానిలో ఉన్న వర్తమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం కొన్నిసార్లు. కనుకనే మనం ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే వాటిని అర్థం చేసుకోండి. కారణం ఏంటంటే వాటికి మనకు ఆల్రెడీ ఒక అపోహ ఉంటుంది, ఒక నమ్మకం ఏదో ఉంటుంది. ఆ నమ్మకం ప్రకారంగానే బైబిల్లో చదివింది ఏదైనా సరే అదే అనుకుంటున్నప్పుడు వాళ్ళు యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాల నుండి నేను మెస్సయ్య అని చెప్పినప్పటికీ వారు నమ్మకం ఏంటి, మెస్సయ్య అయితే ఇంకా ఆయన రాజు అయిపోతారు, ఈయన రాజు అవ్వలేదు, ఈయన చనిపోయాడు కాబట్టి ఈయన ఎలాగా మెస్సయ్య అవుతాడు, ఈయనకి అది ఇంకొక ఆయన ఎవరు వస్తారు అన్నట్టుగా శిష్యులు కూడా అనుమానపడ్డారు. మనం కూడా జాగ్రత్తగా దీన్ని ఉండాలి. అయితే మన సొంత ఉద్దేశాలు, ఉదాహరణకు రెండవ రాకడ గురించి రకరకాల ఉద్దేశాలు ఉంటున్నాయి. తర్వాత ఈ యొక్క రకరకాల ఉద్దేశాలు వారు బైబిల్లో లేకపోయినప్పటికీ వాటిని బైబిల్లోనికి ఉన్నట్టుగా వారు, ఎందుకంటే వారి ఉద్దేశం మనసులో ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశాన్ని లేకపోతే వారి నమ్మకాన్ని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా వారు దాన్ని ఇగో ఇక్కడ ఉంది ఇలాగా అని చదువు చెప్తారు. వారి ఉద్దేశం సొంత ఉద్దేశం. ఉదాహరణకు యేసు ప్రభు దొంగలాగా వస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నది యేసు ప్రభు వచ్చిన ప్రతి నేతలు చూస్తుందని ప్రకటన గ్రంథం 1:7 ఉంది మనకి. అలాగే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన బూరధ్వనితో వస్తారని 1 తెస్సలోనికీయులకు 4:16 ఉన్నా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, దొంగ వల్లే వస్తారు అంటే అది వాడారు దొంగ వల్లే అని. ఇది ఉదాహరణ దేనికి, మనకి ఒక విషయాన్ని చెప్పడానికి. ఏ విషయం, ఆయన వచ్చే రోజు, ఆయన వచ్చే గడి, ఆయన వచ్చే నెల, ఆయన వచ్చే సంవత్సరం మనకి తెలియదు అనే విషయాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణ దొంగ వల్లే. దొంగ చెప్పి రాడు కదా అని వాడితే వీళ్ళు నిజంగా దాన్ని ఇంకా దొంగ వల్లే వస్తాడు, ఇంకెవరికి చెప్పడం, రహస్యంగా వచ్చేస్తాడని చాలా మంది నమ్ముతున్నారు. అది వారి నమ్మకం. బైబిల్ గ్రంథంలో మాత్రం ఆయన రహస్యంగా రావాల్సిన పని ఏముంది, ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది, బూరధ్వనితో వస్తాడు అంటున్నారు. కనుక మనము ఈ విషయాలు గుర్తించాలి. మనం చదివేటప్పుడు, మనం అర్థం చేసుకునేటప్పుడు ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నదాన్ని మనం నమ్ముతున్నామా, లేకపోతే మన యొక్క నమ్మకాలను కూడా ఇందులోకి కలిపేసి మనం చూస్తున్నామా అనే విషయాలు మనం నేర్చుకోవాలి. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మన యొక్క చరిత్ర లేకపోతే మన యొక్క ఆ యొక్క సాంప్రదాయాలు, ఆ యొక్క సంస్కృతి, వీటన్నిటినీ కూడా పెట్టి మనం వాక్యాన్ని ఆ దృష్టితో చూస్తాం. ఉదాహరణకి ఎవరైనా సరే ఆహారం అని ఉందనుకోండి, ఆహారం అని ఉంటే దాన్ని ఫుడ్ అని ఉందనుకోండి, ఇంగ్లీష్లో ఆహారం అంటున్నాం దాన్ని. ఆహారం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, ఆహారం అనే మాట వినేటప్పుడు మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఏంటి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మన యొక్క రాష్ట్రంలో అనుకోండి, ఆహారం అంటే అన్నం కూర, ఇది ఆహారం మనకి. దాదాపు దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల అన్నం అదే ఆహారం అంటే ఆ యొక్క రైసు, తర్వాత అంటే ఆ యొక్క అన్నం కూర, ఇది మనకి. అయితే అది ఉత్తర భారతదేశంలో ఆ యొక్క ఆహారం అని వారు చదివారు అనుకోండి, వాళ్ళ యొక్క భాషలో, హిందీ భాషలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆహారం అంటే చపాతీ కూర, చపాతీ చేసుకుని దాన్ని కూర వేసుకుని తింటున్నారు వాళ్ళు. అదే ఇంకో చోట ఎక్కడైనా ఆఫ్రికా వెళ్ళాను నేను, ఆఫ్రికాలో వారికి ఆహారం అని మాట ఇంగ్లీష్లో ఫుడ్ అని చదివారు అనుకోండి, వారు ఏమనుకుంటున్నారు, ఆహారం అంటే వారు ఆ యొక్క జొన్నలు అంటే మొక్కజొన్నల్ని ఉప్మారవ్వలాగా ఆడించుకుని ఉప్మాలాగా వండుకుంటారు. అది ఉగాలి అంటారు వాళ్ళు. ఉప్మాలాగా ఆడించుకుని ఉప్మారవ్వలాగా, ఏది మొక్కజొన్నలు ఎండబెట్టేసి ఆడించుకుని ఆ ఉప్మాలాగా వండుకుంటారు ఆ యొక్క మొక్కజొన్నలు రవ్వని. దానిలోనే ఇంకేదో కూర వేసుకోవటం, ఆ కూరతో తినేస్తారు. అది ఆహారం అంటే వాళ్ళకి అదే ఆహారం. అయితే ఆహారం అంటే అన్నం కానీ, లేదా ఆహారం అంటే చపాతీ కానీ అనుకోరు. లేకపోతే ఈ పాశ్చాత్య దేశాల్లో అనుకోండి, ఐరోపాలో కానీ అమెరికాలో కానీ, వాళ్ళ ఆహారం అంటే ఆ యొక్క ధరలు ఏమనుకుంటున్నారు, ఆహారం అంటే వారికి రొట్టె, బ్రెడ్ అంటున్నాం కదా, ఆ బ్రెడ్ అనమాట.
అయితే ఆహారం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, రొట్టె అనుకుంటున్నారు. మనకులాగా అన్నం కూర అనుకోవట్లేదు, లేదా చపాతీ కూర అనుకోవట్లేదు, లేకపోతే ఆఫ్రికా లాగా ఆ యొక్క మొక్కజొన్నలతో చేసిన ఉప్మా అనుకోవట్లేదు వాళ్ళు. చూసారా? అంటే ఆ ప్రాంతాన్ని బట్టి, మన యొక్క అలవాట్లను బట్టి ఆ యొక్క మాటకి మనకి వేరే వేరే అర్థాలు వస్తున్నాయి. కనుక ఈ విషయాన్ని మనం కూడా బైబిల్ గ్రంథంలో గుర్తించాలా. బైబిల్ గ్రంథంలో గుర్తించాలా. అయితే అది ఏ విధంగా మనం తెలుసుకోవాలో చెప్పాలన్నది యోహాను సువార్త 16:13. జాన్ చాప్టర్ 16:13. యోహాను సువార్త 16:13 పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ సత్యాలు వివరిస్తారు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదువుకుంటూ ప్రార్థించి పరిశుద్ధాత్ముడ మీరే నాకు ఇవి బోధించండి అని ఆయన కోరుకున్నట్లయితే అవి మనకి ఖచ్చితంగా ఆయన వివరిస్తారనమాట. కనుక మన సొంత ఉద్దేశాలని దీనిలో పెట్టేసి, మన సొంత ఆలోచనలు దీనిలో పెట్టేసి ఇదే రైటు, కొంతమంది ఇంకా నేను చెప్పిందే రైటు అన్నట్టుగా పాపం వాదిస్తూ ఉంటారు. అది సరికాదు. అలాగే ఇక బైబిల్ తర్జుమా. మరి బైబిల్ గ్రంథం ఇవ్వబడ్డది ఏ భాషలో? ఆ యొక్క పురాతన భాష అయిన హిబ్రూ భాష, పాత నిబంధన అంతా. దానియేలు గ్రంథంలో సగమేమో 2 నుంచి 7 అధ్యాయాల వరకు అరామిక్ భాష. తర్వాత క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాష. మరి అది పాత భాష. ఈ రోజుల్లో ఆ గ్రీక్ భాష అంటే క్రొత్త నిబంధనలు వాడిన గ్రీక్ భాష, లేదా పాత నిబంధనలు వాడిన హిబ్రూ భాష, అది ఈ రోజుల్లో ఎవరు మాట్లాడట్లేదు. పురాతన భాష అనమాట. ఇప్పుడు హిబ్రూ భాష ఉంది, గ్రీక్ భాష ఉంది, కానీ అది మోడర్న్ లాంగ్వేజ్ అంటున్నాం, అంటే నవీన కాలంలో ఉండే భాష అనమాట. ఉదాహరణకు 2012లో నేను ఇంకొక నాతో పాటు ఇద్దరు ఆ యొక్క మా కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్స్ ఆ యెరూషలేం వెళ్ళాం. ఒక మీటింగ్ 10 రోజులు ఉన్నాం అక్కడ. అయితే నాతో వచ్చిన ఇద్దరు కూడా వారు హిబ్రూ భాష కాలేజీలో బోధిస్తున్నారు, విద్యార్థులకి హిబ్రూ భాష బోధిస్తున్నారు. నేను అనుకున్నాను వీరిద్దరు నాతో ఉన్నారు కాబట్టి నాకు ఏం సమస్య. ఆ హిబ్రూ భాషలో వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఆ సామాన్య ప్రజలు, వీళ్ళకి ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు, అందులో ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు. నేను అంటున్నాను ఏంటి దీని అర్థం అంటే మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు ఇంగ్లీష్లో. మన భాష వారు కాదు, ఇంగ్లీష్లో నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటున్నారు. మరి మీరు చెప్తున్నారు కదా, మీరు బోధిస్తున్నారు కదంటే, అప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే ఈ కాలంలో వాడేది అధునాతనమైన ఆ హిబ్రూ భాష ఆ ఇశ్రాయేల్ దేశంలో. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఆ పురాతన భాష అన్నాడు, పూర్వకాలంలో ఉండే భాష. మన భాష ఎంత కదా. ఇప్పుడు పూర్వకాలంలో ఆ పురాతన తెలుగు తీశారనుకోండి, ఆ రోజుల్లో ఉండేది ఏదో ఒక 1000 సంవత్సరాల కిందట ఉన్న ఆ యొక్క తెలుగు భాష. అయితే దానిలో చాలా విషయాలు, మాటలు ఇప్పుడు మనకి అర్థమే కావడం. కారణం ఏంటంటే అవి మర్చిపోయాం, వాడలేదు మనం. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక అలాంటి భాషలో ఇవ్వబడ్డ వాటిని ఇప్పుడు మనకి నవీన భాషలో తర్జుమా చేస్తున్నారు తర్జుమాదారులు. అయితే ఆ తర్జుమాలో కూడా మనకు ఉన్నది ఏంటంటే దానిలో చాలా నైపుణ్యత కావాలా, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కావాలా. దీన్నే ఆ యొక్క ఆంగ్ల భాషలో హెర్మెన్యూటిక్స్ అంటారు. అంటే వాక్యాన్ని వివరించడం, వాక్యాన్ని మనకు అర్థమయ్యే ఆ భాషలో దాన్ని అనువదించడం అనమాట. దాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. దీనికి ఇది కూడా పరిశుద్ధాత్మని యొక్క వరం మాత్రమే సుమా. మన సొంతగా రావాలంటే రాదు, అది అందరికీ రాదు. ఉదాహరణకు మీరు ఎవరైనా ఇంగ్లీష్లో చెప్తుంటే తెలుగులో తర్జుమా చేస్తూ ఉంటారు. కొంతమంది తర్జుమా చాలా చక్కగా ఉంటుంది, వినబుద్ధి వేస్తుంది మనకి. ఇది వారికి ఆ యొక్క పరిశుద్ధాత్మని యొక్క వరం ఉందన్నమాట. ఇది తర్జుమా చేసే వరం. అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా తర్జుమా చేసే, అంటే ఆ హిబ్రూ భాషలో నుంచి పాత నిబంధన, గ్రీక్ భాషలో నుంచి ఆ యొక్క క్రొత్త నిబంధన మన భాషలోకి, లేదా ఇంగ్లీష్ భాషలోకి, ఏ భాషలోకైనా తర్జుమా చేసేవారు కూడా పరిశుద్ధాత్మని వరం ఉండాలంటే ఏదో యాంత్రికంగా, ఇది మెకానికల్ అంటున్నాం కదా ఈ రోజుల్లో. ఉదాహరణకి ఈ రోజుల్లో గూగుల్, అది చదువుకున్న యొక్క యవనస్తులందరికీ మీకు అందరికీ తెలుసు, అందరూ కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దానిలో గూగుల్ ట్రాన్స్లేషన్ అని ఉంది. ఏ ఇంగ్లీష్ మాట పెట్టేసినా సరే తర్జుమా వచ్చేస్తుంది దానికి. కానీ ఆ తర్జుమా చాలా తేడాలు ఉంటున్నాయి అందులోని. అయితే ఇక్కడ బైబిల్ తర్జుమా చేసిన వారు పరిశుద్ధాత్మతో వరంతో చేశారు. ఈ విషయాన్ని 1 కొరింథీ 12:10. 1 కొరింథీ 12:10 కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఇచ్చారు, కొంతమందికి ప్రవచించే వరం ఇచ్చారు, కొంతమందికి ఆ యొక్క ఇతర అనేక భాషలు మాట్లాడే ఆ యొక్క వరం ఇచ్చారు. అంటే కొంతమందికి చాలా చక్కగా తేలిగ్గా నేర్చేసుకుంటారు భాషలు. చక్కగా కొన్ని రోజులు ఉంటే ఆ మధ్యన వాళ్ళకి వచ్చేస్తుంది. మరి కొంతమందికి ఆ యొక్క వరం లేదు. ఉదాహరణకి ఇక్కడ నేను మహారాష్ట్రలో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అయితే కనీసం 40 మాటలు కూడా రాలేదు నాకు. ఇక్కడ నేను నేర్చుకోలేకపోయాను ఈ యొక్క మరాఠీ భాష. అలాగే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటాను. మా భార్య గారు
హిందీ ఆవిడ. నాకు ఆ హిందీ మాటలన్నీ కలిసి మా ఆవిడతో ఏదో 10, 15, 20 వస్తున్నాయి. ఇంత ముఖ్యంగా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కొనటానికి ఏదో ఇది ఎంత, లేకపోతే ఇంత ఖరీదా, ఇలాంటివి చిన్న చిన్న, లేకపోతే 1 నుంచి 20 వరకు అంకెలే. అంతమించి రాదు మళ్ళీ నాకు, ఎవరైనా కదా ఎక్కువ మాట్లాడారంటే. అంటే నేర్చుకోలేకపోయాను. అయితే కొంతమంది చాలా తేలిగ్గా చక్కగా నేర్చేసుకుంటున్నారు. అది ఒక వరం, పరిశుద్ధాత్మని వరం. ఏది? కొత్త భాషలు నేర్చుకోవటం. అలాగే తర్జుమా చేయటం కూడా వరమే అని 1 కొరింథీ 12:10 మనకు చెప్తుంది. కనుక ఆ యొక్క తర్జుమా చేసేటప్పుడు ఈ వరం మనకు కావాలి. అదే రీతిగా అపోస్తల కార్యాలు 9:36 తబీతా గురించి చెప్పారు. ఆవిడ ఎంతో సేవ చేసింది. ఎవరికి? ఆ యొక్క అనాథలకి, పేదవారికి, ఆ యొక్క భర్తలు లేని వారికి, విధవరాలకి ఎంతో సహకరించింది. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఈ యొక్క కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో నీకు కలిగి ఉన్నట్లయితే ఆ పేదలకి, అనాథలకి, వృద్ధులకి, లేవలేని వారికి, మంచం మీద పడిపోయి అంటే మంచం పట్టేసిన వారికి, లేకపోయినట్లయితే ఆ విధవరాలకి, పేదవారికి కొంత సహాయం మనం చేయగలగాల ఆ తబీత లాగా. అయితే తబీత తర్జుమాలో ఆవిడ పేరేంటి? దోర్కా అన్నారు. తబీత ఆవిడ పేరు, అయితే తర్జుమాలో దోర్కా అన్నారు. అంటే కొన్ని పదాలు లేదా కొన్ని పేర్లు కూడా తర్జుమా కూడా చేయవలసిన పరిస్థితి వచ్చేసిందనమాట. కనుక దీన్ని ఈ విధంగా వివరించడం హెర్మెన్యూటిక్స్ అంటున్నాడు. ఆ యొక్క గ్రీక్ భాషలో హెర్మోనియో అన్నారు. అంటే మన యొక్క ఆ భాషలో ఆ వివరాలు చెప్పడం అనమాట. ఇది మనకి ఉన్న సందర్భం. అదే రీతిగా బైబిల్ మనం చదివినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రార్థనా పూర్వకంగా చదవాలని. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ మన యొక్క సంస్కృతి దానిలో మిళితం అయిపోయి ఉంటుంది. ఉదాహరణకు పౌలు గారు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళారు. పౌలు గారు, శీల గారు అక్కడ బోధిస్తుంటే ఒక దెయ్యం పట్టిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఈయన స్వస్థపరిచారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టేశారు. అయితే దానికి పౌలు గారిని కొట్టేసి జైల్లో వేసేశారు, ఏకంగా జైల్లో వేసేశారు. అయితే అక్కడ పాపం పౌలు గారు అది వేరే భాష అయినా, వేరే ప్రాంతమైనా సరే సువార్త చేయాలని భారంతో వెళ్ళారు. కనుక మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం వారి ప్రాంతాలు వేరు, అలవాట్లు వేరు, ఆచారాలు వేరు. అక్కడికి వెళ్ళినప్పుడు మనం మంచి చేసినా సరే ఆ మంచి వారికి చెడ్డగా అనిపిస్తుంది. ఈయన ఎంతో పాపం ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తే ఇంకా ఆయన సన్మానించాలి నిజానికి. ఆ యొక్క యజమాని ఏమనుకున్నాడు, నాకు వచ్చిన రాబడిపోయిందని పోలీసులు కంప్లైంట్ ఇచ్చేసాడు. పోలీసులు కొట్టేశారు ఆయన్ని. చూచారా? కారణం ఏంటంటే, ఈయన మన భాషవాడు కాదు, మన మతం కాదు, ఈయన యోధా మాత్రం ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తించాలి. మానవులు ఏ భాష అయినా, ఏ రంగు అయినా, ఏ రూపమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా అందరూ ఒక్కరే. అందరి యొక్క రక్తం ఒక్కటే. అపోస్తల కార్యాలు 17:26 అందరినీ దేవుడు సృష్టించారు, అందరి రక్తం ఒకటే. నిజమే కదా? అందరి రక్తం ఎర్రగానే ఉంటది. ఏ ప్రాంతం వారైనా, ఏ రంగులో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా సరే. ఆ బ్లడ్ గ్రూపులు కూడా ఎక్కువ లేవు మళ్ళీని. అందరూ ఎక్కువ ఆ యొక్క బ్లడ్ గ్రూపులు కూడా వాళ్ళు మన దేశంలో ఉన్న, విదేశాల్లో ఉన్న వాళ్ళ బ్లడ్ గ్రూప్ మన బ్లడ్ గ్రూప్ కూడా, అంటే మన రక్తం వాళ్ళ రక్తం కూడా మ్యాచ్ అయిపోతుంది. కారణం ఏంటంటే అందరూ దేవుడు సృష్టించిన వారే. అయితే మన యొక్క ప్రాంతాలు, మన యొక్క భాషలు, మన యొక్క ఆహార అలవాట్లు మారుతాయి, కానీ ఇవి మారు. అలాగే మన మానవులుగా మనకి పాపం స్వభావం మనది. కనుకనే యోహాను సువార్త 12:42 మనం చూసినట్లయితే, ఆ యొక్క యేసుప్రభు కాలంలో అనేక మంది ఆ యొక్క సెనగోగు అంటే సమాజ మందిరం, దాని నాయకులు అనేక మంది యేసుప్రభువే నిజమైన దేవుడు, లేకపోతే యేసుప్రభు ఆయన దేవుని కుమారుడని నమ్మారు. కానీ బహిరంగంగా బయటకు వచ్చి అలా చెప్పినట్లయితే మనల్ని వెలివేసేస్తారేమో, మనల్ని కష్టాలు పెడతారేమో ఈ యొక్క శాస్త్రులు, పరిచయులని భయపడి వారు బయటికి చెప్పలేకపోయారు. ఉదాహరణకు ఆ యొక్క నికోదేము కానీ, లేకపోతే అరిమత్తయ్య గారు కానీ, వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్నవారు. శాన్హెడ్రిన్ అంటారు. అక్కడ 70 మంది ఉంటారు. అంటే ఒక అసెంబ్లీ లాంటిదనమాట, ఎమ్మెల్యే లాగనమాట ఆ రోజుల్లో వీళ్ళు. అలాంటి పదవులో ఉన్నారు. అయితే వారు యేసే నిజమైన దేవుడని నమ్ముకున్నారు, కానీ బహిరంగంగా చెప్పలేకపోయారు. ఎప్పటి వరకు? ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చారనమాట. అప్పుడు ఆయన సమాధికి చేయటానికి ముందుకు వచ్చారు. అంతేగాని అంతకు ముందు వరకు రహస్య భక్తుల్లాగా ఉండిపోయారు. అలాగే చాలా మంది ఈ రోజుల్లో మనకు కూడా చాలా మంది రహస్య భక్తులు ఉంటున్నారు. కనుక మన యొక్క పాపం చాలాసార్లు మన అడ్డుకుంటుంది. ఇంకొకటి ఏంటి, చాలాసార్లు మనకున్న ఆ యొక్క గర్వం మన యొక్క మనసుని ఒక మబ్బు వేసేసినట్లుగా
ఆ యొక్క వెలుగు, దేవుని యొక్క వాక్యపు వెలుగు గుర్తించకుండా మనకు గర్వం. ఏంటి గర్వం? నేను ఎక్కువ చదువుకున్నాను. అయితే కొంతమంది ఏమంటారు, నాది అగ్రవర్ణం అని చాలామంది గర్విస్తూ ఉంటారు. అయితే అలా ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటం కష్టమే. అంటే దేవుని దగ్గరికి వచ్చేవారు మన గర్వాన్ని విడిచిపెట్టేయాలా. కనుక మనకి చెప్పబడుతుంది ఏంటంటే, నెహెమయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నెహెమయా 8:3లో మనకి ఏం చెప్పబడుతుందంటే, ప్రజలందరూ కూడా వచ్చి ఎజ్రా గారిని బ్రతిమాలి, వాక్యం మాకు చెప్పండి, ధర్మశాస్త్రం మాకు చెప్పండి అంటే ఆయన వచ్చి అందరు కూడా అక్కడ నిలబడే ఉన్నారు. ఆయన కాస్త ఒక ఎత్తుగా ఉన్న ఒక వరండా మీదకి లాగా ఒక చిన్న మెట్టు మీద నిలబడి వారందరికీ ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు చదువుతూనే ఉన్నాడు వాక్యాన్ని. అలా నిలబడే విన్నారు. ఈ రోజుల్లో కూర్చుని కాసేపు ఒక అరగంట, ఒక గంట సేపు ఎక్కువ చెప్తే కూర్చుని కూడా వినలేకుండా వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇంతసేపు ఎక్కువ చెప్తున్నాడు అని నెమ్మది లేసి వెళ్ళిపోతున్నారు. నిలబడే వింటున్నారు పాపం వాళ్ళు. అంటే వాక్యం అంటే అంత వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. మనం కూడా వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. కారణం ఏంటంటే, మనం లోకమంతా సంపాదించుకున్నా ఈ ప్రాణం పోతే ఉపయోగం ఏముంది? లోకంలో మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా ఈ యొక్క ప్రాణం పోతే ఉపయోగం లేదు. మత్తయి సువార్త 16:26 వచనం అది. కనుక కావాల్సింది మనకి రక్షణ కావాలి. కనుకనే పేతురు గారు ఏం చెప్తున్నారంటే, 1 పేతురు 3:15 వచనం, 16 వచనం. 1 పేతురు 3:15-16. 1 పీటర్ చాప్టర్ 3 వర్స్ 15 and 16. దానిలో ఏముందంటే, మిమ్మల్ని ఎవరు అడిగినా సరే మీరు ఎందుకు నమ్ముకుంటున్నారు ప్రభువుని అంటే, ఆ యొక్క కారణం చెప్పడానికి నువ్వు పగలు రాత్రి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండు. అంటే దేవుడు నాకు ఈ విధంగా మేలు చేశారు, నేను ప్రభువు నమ్ముకున్నానని దేనికి నమ్ముకున్నావు నువ్వు అనే విషయం చెప్పడానికి, సాక్ష్యంగా చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలా. కనుక మనం చేయవలసింది ఏంటంటే, బైబిల్ మనం పాటించకుండా, లేకపోతే బైబిల్లో ఉన్న విషయాలు మనం నమ్మకుండా మన సొంత ఉద్దేశాలు దానిలో జోడించి చెప్పినట్లయితే అది చాలా ప్రమాదకరం. కారణం ఏంటంటే, ఒక్కో వ్యక్తికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తేడా ఆలోచన ఉంటుంది. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశాన్ని చెప్పినట్లయితే మరి మనం సిద్ధాంతాలు, ఒక సిద్ధాంతం కాదు, ఇంకా అప్పుడు కొన్ని వేలు లక్షల సిద్ధాంతాలు వచ్చేస్తాయి. ఇది నేను ఎలాగనుకుంటున్నాను ఇదే రైట్ అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటారు, అది కాదండి నేను ఇలాగనుకుంటున్నాను ఇదే రైట్ అని ఆయన అంటాడు. ఏది రైట్, ఏది రాంగు, లేకపోతే ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది బైబిల్ గ్రంథం నిర్ణయిస్తుంది. దాన్ని మనం సొంతగా నిర్ణయించడం కాదు, బైబిల్ గ్రంథం దాన్ని నిర్ణయిస్తుంది. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ఆ యొక్క దేవుని యొక్క విషయాలు మనం నేర్చుకోవాలి. అదే త్రిదూత వర్తమానం చివరిగా ప్రకటన గ్రంథం 14:6-12 వరకు ఉన్నది. అయితే ఆ త్రిదూత వర్తమానం మన యొక్క సిద్ధాంతాలు, లేకపోతే మనం ఏ రీతిగా ఈ వాక్యాన్ని ఇతరులకు అందించాలా అనే విషయాన్ని, అంటే ఇది లోకమంతటికీ అందించాలి మనం. కనుక మన ప్రామాణికం ఏంటంటే బైబిల్ గ్రంథం. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మన సొంత ఉద్దేశాలు, మనం అన్న అభిప్రాయాలు దానికి జోడించేసి ఇదే రైట్ అని అనుకోకుండా బైబిల్ ఏం చెప్తుందనే విషయాలు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మని యొక్క నడుపుదలలో అర్థం చేసుకుంటే చాలా క్షేమం మనకి. వాటినే ఇతరులకు చెప్పాలి మనం. అంతేగాని చాలాసార్లు ఏమంటున్నారు, ఇది నా ఉద్దేశం అంటే నేను చెప్తున్నాను. కొంతమంది ప్రసంగికులు అంటారు, మీరు వింటే వినండి లేకపోతే లేదు, నాకు తోచింది నేను చెప్తున్నాను. మనకు తోచింది మనం చెప్పడం కదా, అది మానవుల ఉద్దేశం. దేవుడు చెప్పింది మనం చెప్పాలా. ప్రజలు వచ్చింది దేనికి? నా ఉద్దేశం వినడానికి కాదు, లేకపోతే మీ సొంత ఉద్దేశం వినడానికి కాదు, ఇంకొకటి సొంత ఉద్దేశం వినడానికి. దేవుని వాక్యం వినడానికి వచ్చారు. ఆ వాక్యాన్ని వాక్యంలో ఉన్నట్టుగా మనం వివరించాలా, ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మని నడుపుదలతో. అందుకనే వాక్యాన్ని మరి యొక్క వాక్యంతో జోడించి, ఇక వాక్యం ఎలా ఉంది అని వాక్యంలోంచి వినిపించాలి. అంతేగాని ఒక వాక్యం చదివేసి ఇలాగ అనుకుంటున్నాను, ఇది నా ఉద్దేశం అన్నట్లయితే మరి ఇంకొక ఆయన లేచి ఆయన ఈ వాక్యం నేను ఈ విధంగా అనుకుంటున్నాను, మళ్ళీ ఆయన తేడాగా చెప్తారు, ఇంకొక ఆయన ఇంకో తేడాగా చెప్తారు. ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తేడాగా చెప్పినట్లయితే ఒక ఉద్దేశమే ఇక వేలు లక్షల వివరణలు వెళ్ళిపోతాయి. కనుక జాగ్రత్తగా ఉందాం ఈ విషయంలో. కనుక మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఇవాళ వాక్యాన్ని చదివినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని మనం ఎందుకు వివరించాలా అంటే, వాక్యంలో ఉన్నదాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని, ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం వివరించాలి. అంతేగాని మనుషుల యొక్క ఉద్దేశాలు దానిలో కలిపేసి అలా చేసినట్లయితే అది చాలా ప్రమాదకరం. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రభుకి, ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ముఖ్యంగా కడవరి కాలంలో అనేకమైన వాక్యంలో లేని బోధలు వచ్చేసాయి, అవి ప్రమాదకరం. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. వాక్యంలో లేని ప్రమాదకరమైన బోధలు
కనుక ఆ వాటిలో మనం పడిపోకుండా, ఆ చిక్కుల్లో పడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని పాటిస్తూ, వాక్యాన్ని వాక్య ప్రకారంగా వాక్యంతో వివరించాలి. అప్పుడు ఎంతో క్షేమకరం. ఖచ్చితంగా వాక్యాన్ని వివరించాలి. ఎందుకంటే వాక్యంలో ఉన్న విషయాలు మనకు అర్థం కావు కనుక అనేక విషయాలు, కొన్ని విషయాలు అర్థం అవుతున్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కనుక. కానీ కొన్ని విషయాలు ఇంకా లోతుగా అధ్యయనం చేసుకోవాలా. అటువంటి విషయాలు చేయటానికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా గడపాలా, పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరుకోనాలి. అయితే ఆ విధంగా చేసినట్లయితే మనం క్షేమంగా ఈ విషయాలు అర్థం చేసుకొని దీవించబడతాం. మనం దీవించబడటమే కాకుండా మనం తెలుసుకున్న విషయాలు ఇతరులతో పంచుకుంటే వారు కూడా దీవించబడతారు. అటువంటి కృప కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నాతో ఏకీభవించండి, మీ కొరకు ప్రార్థిస్తాను. ఇక్కడ కాస్త ఉదయాన్నే ఎండ వచ్చేస్తుంది మాకు అంటే మాకు ఇలాగా ముఖానికి తూర్పు నుంచి, అందుకని కాస్త వేడిగా ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క కృపలో ఈ యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకుందరు కానీ దీని ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడాలి. ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని నేర్చుకునే కృప మాకు దయచేశారు, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీ వాక్యాన్ని మేము చదివినప్పుడు ఆయన అనేక విషయాలు మానవులుగా మాకు అర్థం అవట్లేదు. వాక్యాన్ని వివరించాలి తండ్రి. ఏ విధంగా ఆ యొక్క అర్థం చేసుకోవాలో, ఏ విధంగా మేము అర్థం చేసుకున్న వాక్యాలతో వాక్యాలను పోల్చి అర్థం చేసుకుని ఇతరులకు దాన్ని మేము వివరించాలి. ఆ విషయాలు ప్రభా మీరే మాకు కృప చూపించమని, పరిశుద్ధాత్ముడే మీరే మహిమ పొందుతూ ఆ విషయాలు ఏ విధంగా చెప్పాలో మాకు నేర్పించమని ఆయన వాక్యాలు వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని, సంఘాలని ఆశీర్వదించి ఈ యొక్క క్లిష్ట పరిస్థితి తొలగించి ఆయన మా ప్రాంతం నుంచి, మా రాష్ట్రం నుంచి, మా దేశం నుంచి, లోకం నుంచి కరోనా వైరస్ని తొలగించి మీరే మాకు కృప చూపించమని, కష్టకాలంలో మా అవసరాలన్నీ తీరుస్తూ విశ్వాసంలో బలపరచమని, మీరు రాకడ త్వరలో వస్తుందని నేను ఇదొక బలమైన సూచనగా మేము గుర్తిస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడే కృపా ధన్యత మాకు దయచేయమని, వచ్చేవారు ఈ విధంగా కలుసుకుని స్తుతించి పర్యంతరం మీ కృపా సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆయన శాంతి, సమాధానం, కాపుదల మీ అందరికీ మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. వచ్చేవారు మరలా 7వ పాఠంలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు మనల్ని కృప చూపిస్తారు, భద్రపరుస్తారు, కాపాడతారు, అవసరాలు తీరుస్తారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.